సింహాచలం ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు వైసీపీ అధినేత జగన్. 6 రోజుల క్రితమే గోడ కట్టడం ప్రారంభించి 2 రోజుల కిందటే పూర్తి చేశారని విమర్శించారు. చందనోత్సవానికి ముందుగా ఎందుకు ఏర్పాట్లు చేయలేదని తప్పుబట్టారు జగన్. 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టారు. 2 రోజుల కిందట గోడ పూర్తి చేశారు. 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు. దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు. టెండర్లు కూడా పిలువకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు. దాదాపుగా సంవత్సరమైంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. సింహాచలం ప్రమాద ఘటనకు పూర్తి బాధ్యత చంద్రబాబుదే అన్నారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోరని మండిపడ్డారు. అన్ని ఘటనలకు జరిగేటప్పుడల్లా జరిగిన తర్వాత వస్తాడు, వచ్చి ఒక కమిషన్ వేస్తున్నాను, విచారణ చేయిస్తాను అని చెప్తాడు. కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్ గా ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఎవరి మీద యాక్షన్ తీసుకోరు, ఎందుకంటే ఈయనే దోషి కాబట్టి. తిరుపతిలో మొన్న చూసాం, జనవరి 8వ తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలో 6 మంది చనిపోతే ఈయన తీసుకున్న యాక్షన్ ఏమిటి? ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న అరాచక పాలనలో సిట్ అనేది ఉంది కదా, ఆ సిట్లో కూడా అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారే క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడుకు తానా తందానా అంటూ తాను పనిచేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పని చేయించుకుంటా ఉన్నాడు. ఆయన తీసుకునే చర్యలు ఏవి కూడా కంటి తుడుపు చర్యలే కాబట్టి ఏ ఒక్కరికి కూడా భయం లేదు. ప్రతి చోట నిర్లక్ష్యమే.